నువ్వు దాదాపుగా 7 ఏళ్ళుగా నువ్వు సినిమా చేయలేదు. ఇంత సెరైన్ మైండ్ సెట్ ఉన్నవాడివి, ఇంత కూల్ నేచర్ ఉన్నవాడివి, నువ్వు ఎందుకంత ఆవేశానికి లోనవుతుంటావు అప్పుడప్పుడు? In the family there was something which happened in between, so అది అయిన దానివల్ల ఐ హ్యాడ్ టు కమ్ అవుట్ కానిపాటి సిచ్యువేషన్లో. అంటే ఒక మగాడిని కూర్చొని పెట్టలేక ఒక ఆడదాని మీదకి వెళ్తే కూర్చుంటారని ఒక మైండ్ సెట్తో వెళ్ళినప్పుడే. Do you think that you are a correct son? డామ్ ష్యూర్ ఐఎమ్ కరెక్ట్. అంటే ఇదంతా గొడవ స్టార్ట్ అయింది యూనివర్సిటీ అక్కడ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ గురించి. ఒక్కడిని మనోజ్ తప్పని చెప్పమనండి అటు పక్కకు కూడా. హౌ డు యూ కామెంట్ యువర్ బ్రదర్ విష్ణుని యాజ్ అన్ యాక్టర్గా నువ్వు చూడాలంటే ఇప్పుడు కన్నప్ప వస్తుంది, అండ్ ఒక యాక్టర్గా కన్నప్ప ఇస్ బీయింగ్ మేడ్ అన్ ఎ వెరీ హ్యూజ్ స్కేల్. ఫాదర్ కూడా నాతో చెప్తుండే. నేను యాక్టర్గా ఐ కెన్ నో వన్ టు జడ్జ్. ఆయన ఆడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యి ఏంట్రా ఎవరు చెప్పించారు. కట్టగాలేంత వరకు నేను మోహన్ బాబు గారు అబ్బాయినే అది ఎవరు మార్చలేరు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చి మాట్లాడితే మాట్లాడండి, చంపేస్తానంటావు, మీ అన్నను చంపేస్తానన్నావు. ఎవరిని చంపుతావురా నువ్వు ఏంటి అని ఆ విధంగా హౌ డు యూ రియాక్ట్ టు దట్? వాయిస్ నోట్ అలా పెట్టించే బదులు కూర్చొని మాట్లాడిస్తే అయిపోతుంది కదా. నా వెనకాల ఐ హ్యావ్ 3 kids. మై వైఫ్ ఇస్ ఆల్సో ఐ కన్సిడర్ హర్ ఇస్ మై ఓన్ కిడ్. సో వాళ్ళ ముగ్గురికి నేనే అండ్ నాకు వాళ్ళే. సో నేను అనేటువంటి పడానంటే అందరూ పడిపోతారు. ఏ మగాడికైనా జీవితంలో 2 పాయింట్లు, ఒకటి అమ్మ, 2 భార్య. వీళ్ళిద్దరి మీద కామెంట్ చేయాలంటే వాట్ విల్ యూ కామెంట్? ఈ మొత్తం జర్నీలో నాకు 2 మేజర్ సపోర్ట్ అండి నాకు. అండ్ నాకు 2 అమ్మలు, మా అక్క కూడా నాకు అమ్మలాగే. ఐ వాచింగ్ టీయర్స్ ఇన్ యువర్ ఐస్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ చర్చ్. అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఈ గెస్ట్ ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ ఆఫ్ కోర్స్ ఫోటోలు కనిపిస్తున్నాయి అనుకోండి, బట్ మై ఇంట్రడక్షన్ ఈజ్ ఆల్సో వెరీ నెసెసరీ. ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. యాక్టర్గా, హీరోగా పక్కన పెట్టి, and he is a true person of certain integrity and character and dignity in life. It is very difficult being an actor and maintaining the dignity. Combining both the faculties is certainly a championship as far as a personality is concerned. అంత మంచి కెరీర్ని, క్యారెక్టర్ని, రెప్యుటేషన్ని మెయింటైన్ చేయడం అన్నది ఈ ఏజ్లో చాలా కష్టమైన విషయం. బట్ దాన్ని చాలా సునాయాసంగా సాధించిన ఈ గెస్ట్ పేరే మంచు మనోజ్. నాకు చాలా ఇంట్రెస్ట్గా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను, అండ్ ఐ విల్ ప్రెజెంట్ ఆల్ మై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ విత్ హిమ్. థ్యాంక్ యూ. వెల్కమ్ మనోజ్. వెల్కమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు అలా అంత చెప్తే నేను నాకే వావు అనుకుంటున్నా. ఎస్, వెరీ డిఫికల్ట్. ఎందుకంటే నువ్వు దాదాపుగా 7 ఏళ్ళుగా నువ్వు సినిమా చేయలేవు. 9 years. 9 ఈవెన్. ఇంత గ్యాప్. బట్ స్టిల్ నీ ఫ్యాన్ బేస్ కానీ, నీ మీద నిన్ను ఫాలోవర్స్ కానీ, నిన్ను అభిమానించేవాళ్ళు కానీ ఎవ్వరూ ఎక్కడ ఏమాత్రం తగ్గలా. ఇట్స్ ఏ వెరీ ఇట్స్ ఎ రేర్ ఫీచర్. ఇట్స్ ఎ రేర్ ఫీచర్. చాలా కష్టం. ఒక 2 ఏళ్ళు స్క్రీన్ మీద కనిపించకపోతేనే పీపుల్ ఫర్గెట్ ఎంత గొప్పవాళ్ళైనా. కానీ నీకు అది జరగల. హౌ డు యూ ఫైండ్ దిస్ పాయింట్ ఇన్ కెరీర్? ప్యూర్ డివైన్ ఇన్ఫ్లుయెన్స్ అండి. తల్లిదండ్రులు చేసుకున్న పూజలు అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ దేవుడు బ్లెస్సింగ్స్ అండి. అండ్ దీనికి నేను ఆన్సర్ వెతుక్కున్నా దొరకదు నాకు. అవునా? దొరకదండి. బట్ యూ మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ రీజన్. దేవుడు అండి, అంతే. నిజంగా అంతే. దట్స్ ఆల్ ఐ బిలీవ్. ఓకే, దట్స్ ఆల్. ఆ లవ్ గురించి మాట్లాడితే నాకు మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది. ఇన్ని ఇంటర్వ్యూలో మీరు ఈ ఇంటర్వ్యూలో ఇది నాకు రావట్లేదు, కానీ మీరు అది చూపించే లవ్ అంటే నిజంగానే ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అండి. అండ్ నేనే కాదు, ఈరోజు నా భార్య, పిల్లలు, నేను యాజ్ అ యూనిట్గా మేము ధైర్యంగా ఉన్నానంటే ఎస్ ముందుకు వెళ్ళగలుగుతాను. జీవితం ఉంది,
అని అంటే అది ప్యూర్లీ నా మీద చూపించే అభిమానం అండ్ ద లవ్ దేర్ క్యారింగ్ ఆన్ మీ అండి. అంటే మళ్ళీ ఇన్ని అప్స్ అండ్ డౌన్స్లో ఇన్ని హ్యాజల్స్ చుట్టూరా రకరకాల ఎత్తుపల్లాలు, రకరకాల ఇమోషనల్ బ్రేక్ డౌన్స్, వీటన్నిటిలోంచి ట్రావెల్ అవ్వడం కూడా ఒక ఆర్టిస్టిక్ మైండ్ ఉన్న వాళ్ళకి, ఆర్టిస్టులకి వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఎస్ సార్. యూనో రాజర్ సెట్ రాదర్ ఏ బాటమ్లెస్ పిట్, రైట్? ఎస్ అండి. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేసావు? అంతే అండి, మీరు చెప్పినట్టే మీరు ఇచ్చిన జనాలు ఇచ్చిన ధైర్యం అండ్ ఒక నమ్మకం జీవితంలో. అండ్ నా వెనకాల ఐ హ్యావ్ 3 kids. మై వైఫ్ ఇస్ ఆల్సో ఐ కన్సిడర్ హర్ ఇస్ మై ఓన్ కిడ్. సో వాళ్ళ ముగ్గురికి నేనే అండ్ నాకు వాళ్ళే. సో నేను అనేటువంటి పడానంటే అందరూ పడిపోతారు. అండ్ ముఖ్యంగా ఇందులో నేను చెప్పాల్సింది ఎస్ దే మై ఫ్యామిలీ, బట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై స్టాఫ్ who are my brothers and sisters who are working and helping us, my family. ఇంత జరిగినా కూడా మా ఇంటి క్లీన్గా పెట్టుకున్న ఆవిడ దగ్గర నుంచి, వంట వాళ్ళ దగ్గర నుంచి, అండ్ మా డ్రైవర్స్ దగ్గర నుంచి, అండ్ మై సెక్యూరిటీస్ దగ్గర నుంచి, అండ్ మై బ్రదర్స్ మా ఊరి నుంచి వచ్చినాతో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ శాలరీస్ ఇవ్వలేనంత ఇబ్బందులు ఉన్నా కూడా అర్థం చేసుకొని నాతో కష్టం రా కొద్ది రోజులు బయటికి వెళ్ళండి అని కూడా కొంతమందికి చెప్పినా వెళ్ళకుండా అలాగే ముండిగా ఉండిపోయి ఎవరొచ్చి ఎంత బెదిరింపులు కాళ్ళు వచ్చినా చంపేస్తామని చెప్పినా లెక్క చేయకుండా నిలబడిన ప్రతి ఒక్కరి కోసమే నేను ఇంత ధైర్యంగా నిలబడానండి. దట్స్ ఆల్. వాళ్ళ ధైర్యమే నాకు ఇంకా ధైర్యం తీసుకొచ్చింది. బట్ ఇంత సెరేన్ మైండ్ సెట్ ఉన్నవాడివి, ఇంత కూల్ నేచర్ ఉన్నవాడివి, నువ్వు ఎందుకంత ఆవేశానికి లోనవుతుంటావు అప్పుడప్పుడు? కాదండి, 3 సన్నివేశాల్లో ఉన్నాయన్న. ఆ 3 సన్నివేశాలు ఎవరికైనా వాళ్ళు అదే విధంగా రియాక్ట్ అవుతారండి. దట్స్ ఆల్. ఇట్స్ నాట్ ఎ రియాక్ట్, ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ దెన్ టు సేఫ్ గార్డ్ మెనీ థింగ్స్. థింగ్స్ అంటే థింగ్స్ ఐ వోంట్ సే థింగ్స్, హ్యూమన్స్, ఫ్యామిలీ. But the family other, and people who are with my support, people who are standing by me, people. But other parties also your family, kada? Yes, of course, that is the family. But in the family, there was something which happened in between. So, అదైన దానివల్ల I had to come out. కాన్పాట్ సిచ్యువేషన్లో ఎదురుగా ఫ్యామిలీ ఉంది కాబట్టి నా ఫ్యామిలీ మీద ఏది కేసు లేదు. నేను నా ఫ్యామిలీని ఐ డెంట్ పుట్ ఎనీ కోర్ట్ కేసెస్, పోలీస్ కేసెస్ కానీ. ఇట్ ఈస్ లైక్ నా మీద వచ్చి పడినప్పుడు కేసులు కానీ నేను హ్యాండిల్ చేస్తుంటాను. అండ్ ఇట్ కేమ్ ఆన్ టు మై వైఫ్ దెన్ వన్, అంటే ఒక మగాడిని కూర్చొని పెట్టలేక ఒక ఆడదాని మీదకి వెళ్తే కూర్చుంటారని ఒక మైండ్ సెట్తో వెళ్ళినప్పుడే ఐ హ్యాడ్ టు స్టాండ్ అండి. ఇంకా కేసులు వేసి ఇదేసి పిన్ డౌన్ ఇంకా అన్నప్పుడు చేయని తప్పకి తలంచితే ఐల్ బి ఎ రాంగ్ ఎగ్జాంపుల్ ఫర్ మై కిడ్స్. సో అంతే తప్ప మీరే చెప్పారు ఇంత సేమ్ మైండ్. 9 years అంతకుముందు కూడా ఇండస్ట్రీలో ఉన్నాను, నా సొంతంగానే చేసుకున్నాను, మీరు అందరూ చూశారు. అండ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అందరితో ఏ గొడవ లేదు, ఏం లేదు, ఇంత సాఫీగా వచ్చిన తర్వాత అవడమే కుటుంబం మీదకే అలాగ వచ్చి ఒకటి చెప్పాడంటే వాడు మనసు ఎంత తిరిగి ఉంటుంది, ఎంత కాన్రై ఉంటాడు, ఎంత ఒక కాన్పాట్ సిచ్యువేషన్ వచ్చి కాపాడుకోవాల్సిన ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు వచ్చిందే తప్ప ఈ మనోజ్ లేకపోతే ఎందుకు వచ్చి ఉంటాడండి. వెరీ సింపుల్. డూ యూ థింక్ దట్ డూ యూ కన్సిడర్ ఇందాక పిల్లల గురించి యాజ్ ఎ ఫాదర్ నేను నిలబడవలసి వచ్చిందని ఒక మాట. డూ యూ థింక్ దట్ యు ఆర్ ఏ కరెక్ట్ సన్? సారీ అండి, యు ఆర్ ఏ కరెక్ట్ సన్? అబ్సల్యూట్లీ అండి, ఐఎమ్ డామ్ ష్యూర్ ఐఎమ్ ఏ కరెక్ట్ సన్. అవునా? ఎస్. వాట్ ఈస్ యువర్ సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ టు దట్? ఎవరిని మోసం చేయలేదు, ఒక డబ్బు ఆశించలేదు. స్పెషలీ మా నాన్నగారిని కానీ ఆయన పెట్టుకొని ఆయన చుట్టూరు ఆయన చేసే బిజినెస్లకి నా బిజినెస్లు టైఅప్ పెట్టేసి ఆయన డబ్బుతో బ్రతికేద్దాం, ఆయన డబ్బుతో లగ్జరీ లైఫ్ లీడ్ చేసేద్దాం అని ఏనాడు చేయలేదు. అండ్ బయట కూడా నేను వెళ్ళి మనోజ్ ఒకరిని మోసం చేశాడని లేదు. నా సొంత కష్టంతో బ్రతుకుతున్నాను. అండ్ మా ఆవిడ కూడా తన సొంత కష్టంతోనే బ్రతుకుతుంది. మేము ఇద్దరం ఆ కష్టంతోనే బ్రతుకుతున్నాం. అండ్ ఎవరిది ఆశించక, ఇంట్లో ఆశించక, బయట ఆశించక, సొంత కష్టం నమ్ముకుంటూ మా కూడా వాళ్ళు ఉన్న నమ్ముకుంటూ ముందుకెళ్తూ ధైర్యంగా ముందుకెళ్తున్నాం కదండి. సో ఐఎమ్ ఇన్ అ రైట్ పాత్. సో ఐఎమ్ నాట్ ఇన్ అ రాంగ్ పాత్. అండ్ మా నాన్న చెప్పిన నీతి ధర్మంలోనే నేను నడుచుకుంటున్నాను. అండ్ దాన్ని క్వశ్చన్ చేయాలన్నా ఎవరైనా వచ్చి ప్రూవ్ చేసుకోవచ్చు. వెదర్ ఐఎమ్ రాంగ్, ఐఎమ్ రెడీ టు సిట్ అండ్ సే
టాక్ అండ్ అండర్స్టాండ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఐ వాంట్ అండర్స్టాండ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్. కొంచెం మనకి తెలియదు తప్పు చేసుకుంటూ వెళ్తున్నాం అని. సో ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు ఐఎమ్ రెడీ టు హియర్. మొండిగా అయితే లేను, వినేదానికి రెడీగా ఉన్నాను. అదే నీ క్వాలిటీ, అదే క్వాలిటీ. ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది కమ్యూనికేషన్ ఈజ్ లిజనింగ్ టు వాట్ ఈజ్ నాట్ సెడ్. ఎస్ సార్. రైట్, అందులో నువ్వు మాస్టర్ 100% ఐ బిలీవ్. బట్ బయటకు వచ్చిన ఆన్సర్ చెప్పలేము నువ్వు, బికాస్ టు కీప్ అప్ యువర్ ఇంటిగ్రిటీ. అగైన్ ఆస్తుల కోసం మాత్రమే ఈ గొడవలు జరిగినాయి. అండ్ మంచు విష్ణు ఇస్ మిస్యూజింగ్ ది ఫండ్స్ ఆఫ్ ది యూనివర్సిటీ, ఇలాంటివన్నీ చాలా వచ్చాయి. నేను కూడా వాటి మీద అంటే ఇదంతా గొడవ స్టార్ట్ అయింది యూనివర్సిటీ అక్కడ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ గురించి కదండి. అండ్ అక్కడ అక్కడ ఉన్న ప్రజలు, ఆ బయట ఉన్న హాస్టలర్స్, వాళ్ళ దగ్గర అండ్ పిల్లలకి కంపల్సరీగా తినకపోయినా డే స్కాలర్స్ కూడా ఫుడ్ తినాలి. అండ్ అవన్నీ అలా కంపెనీస్ సొంతంగా ఒక ట్రస్ట్ చుట్టూ సొంత కంపెనీస్ పెట్టేసుకొని అది 2 years మేనేజ్మెంట్ మారినప్పటి నుంచి అలాగా లాక్డౌన్ ఇట్స్ నాట్ రైట్. అండ్ వాటికి సంబంధించిన పేపర్ వర్క్ మెటీరియల్ అంతా ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ టు నాన్నగారు, విచ్ పిల్లలు అక్కడ ఉన్న పని చేసిన వాళ్ళంతా ఇచ్చింది. అండ్ నేను అదే చెప్పాను మూర్తి గారికి కూడా, సార్ నేను టికెట్ వేసిస్తాను, మీకు అన్ని డౌట్లు ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది, మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు బాగా, తిరుపతికి వెళ్ళిపోయి టికెట్ వెళ్ళండి, 3 days స్పెండ్ చేయండి రంగంపేటలో, స్టే కూడా అరేంజ్ చేస్తాను, మీకు అక్కడ హ్యాపీగా చూసుకుంటారు. అరేంజ్ చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల్ని, చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని, పనిచేసే వాళ్ళని, ముఖ్యంగా ఎవరినైనా ర్యాండమ్గా ఒక్కరిని మనోజ్ తప్పని చెప్పమనండి అటు పక్కకు కూడా వెళ్ళను నేను, ఒక్కరిని చెప్పమనండి ఆ పక్కకు కూడా వెళ్ళను. సో అందుకే నేను వెళ్ళి మాట్లాడండి అని. అండ్ సో అంతే తప్ప ఇంకా దర్ ఇస్ నో అదర్ రీజన్ అండి. ఆస్తుల గురించి నేను మా వైఫ్ అడిగితే అనుకుని ఉంటే మేము 4 సంవత్సరాలు మా ఇంట్లో వాళ్ళ అప్రూవల్ కోసం, మా 2 ఇళ్లలో అప్రూవల్ కోసం మా పెళ్లి చేసేదానికి, అండ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఆ 4 years. నాకంటే ఒక ఆడదానిగా, ఒక ఆడపిల్లగా తను ఇంకా నలిగిపోతూ ఉన్నింది. కానీ నమ్మకంతో, ఓకే నా మీద నమ్మకంతో ఇతను నాకు మోసం చేయడని ఒకటి నమ్మి నా కోసం 4 సంవత్సరాలు ఉండింది. అండ్ ఆ గ్రాటిట్యూడు అది జీవితంలో మర్చిపోలేను. ఎస్ కదా, అవునండి, గ్రేటెస్ట్ గెస్చర్. ఎవరికి రాకూడదు ఆ కష్టం, తల్లిని కోల్పోయి అండ్ ఒకరిని ప్రేమించుకొని అండ్ సరే తనతో ఫ్యూచర్ ఉందనుకొని నేను మాట ఇచ్చి, నేను ఇచ్చిన మాటలు అందరూ ఒప్పుకుంటారులే, నేను ఒప్పిస్తానని చెప్పిన తర్వాత అది 4 సంవత్సరాలు పట్టింది నాకు అండ్ బిడ్డ. సో ఇట్ వాస్ ఎ జర్నీ, విచ్ ఆ జర్నీలో చాలా నేర్చుకున్నాం. మా ఏంటి, తన ఏంటి, మన ఏంటి అని తెలుసుకున్నాం. అండ్ వీళ్ళు పడిపోయారు, ఇంక లెగరని సంబరాలు చేసుకునే వాళ్ళందరూ చాలా ఉన్నారు. బట్ వాళ్ళందరికీ నాకు గ్రడ్జ్ లేదు, ఏం లేదు. వాళ్ళు అనుకున్న దాంట్లో తప్పు లేదు. మేము ఉన్న సిచ్యువేషన్కి అప్పుడున్న దాంట్లో దే ఆల్ ఫార్మ్డ్ ఎన్ ఒపీనియన్. బట్ దెన్ హియర్ వీఆర్ టుడే టుగెదర్ విత్ వన్ మోర్ బేబీ. ఎస్, ఎస్ అండి. సో యా, ఇంత చేసుకున్న తర్వాత మేము ఆస్తి కోసం చేస్తున్నాం అంటే నేను అడిగిందల్లా ఒక ప్రూఫ్ అడిగాను, అది ఇవ్వలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఏం జరిగింది చూపించండి, నేను కూడా దౌర్జన్యంగా వచ్చాను అన్నారు. సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళే కంప్లైంట్ పెట్టారు, వాళ్ళే సీసీటీవీ ఫుటేజ్ పోగొట్టారు. నేను ఎప్పుడైనా అడుగుతూనే ఉన్నాను, కూర్చోండి అంటున్నాను. ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా ఫోన్ చేస్తే కూర్చొని పెట్టండి మీరు, నేను రెడ్డి వస్తానండి, నేను ఎక్కడికైనా వస్తాను, మీ ఇంటికి వస్తాను, ఏబిఎన్ ఛానల్కైనా వస్తాను, మీ ఆఫీస్కి వస్తాను, మీరు అయితే నేను పిలిపిస్తాను, కూర్చొని పెడతాను. నేను మొన్న కూడా ఛానల్ వస్తే అడుగుతున్నాను ఎక్కడ ఇంకా కూర్చొని పెట్టలేదు నన్ను అనేసి. సో ఐఎమ్ రెడీ టు టాక్. నేను ఇలాగ వెనకాలకి వెళ్ళి అందరిని ఇండివిజువల్గా పిలుచుకొని ప్యాకెట్లు ఇచ్చి డబ్బు ఇచ్చి నా వాడి గురించి రాంగ్ అయ్యండి. అండ్ ఒక మాధవపూర్లో ఒక ఆఫీస్లో పాపం వాళ్ళ గురించి నా గురించి పెట్టి బ్యాడ్గా చేయాలనుకునే వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఫోన్లు చేసి మాతో చేయిస్తున్నారన్న, వాళ్ళు పైగా మానిటర్ చేస్తున్నారు మమ్మల్ని అనుకుంటూ. సో అక్కడ లేనండి, అక్కడ ఉంటే ఇంత పీస్ఫుల్గా ఉండను నేను. ఐ వోంట్ లివ్ ఇన్ దిస్ మూమెంట్. జీవితమే పేక్కుంటూ వెళ్ళిపోతే నిజమేది అబద్ధం ఏదని తెలియని ఒక జీవితం అయిపోతుందండి. సో అందుకే నేను పేకడం కూడా నాకు నచ్చదు. బికాజ్ లైఫ్ తెలియాలండి, నిజం ఏంటి అబద్ధం ఏంటి అనేది. సో నేను నిజంలోనే రియాలిటీలో వాచింగ్ టీయర్స్ ఇన్ యువర్ ఐస్, వాచింగ్ టీయర్స్ ఇన్ యువర్ ఐస్. అంటే దట్ అంటే నా వైఫ్ ఆ స్ట్రగుల్, తన పడే స్ట్రగుల్ అవన్నీ మాట్లాడిన తర్వాత ఐ ఫెల్ట్. ఎస్, అంటే
దట్ షోస్ హౌ సెన్సిటివ్, నువ్వెంత సున్నితమైన మనిషివి. జరిగింది అలాంటివి కదండి. ఎస్, ఎవరికైనా ఎనీవన్ పుట్ ఇన్ దట్ సిచ్యువేషన్. యా, బట్ థ్యాంక్ఫుల్లీ ఆ దేవుడు, అది మళ్ళీ చెప్తాను, నా పెద్దలు చేసుకున్న బ్లెస్సింగ్స్, నా పెద్దలు ఇచ్చిన బట్ బ్లెస్సింగ్స్. ఎట్ ది వెరీ సేమ్ టైం హ్యూమన్ ఎమోషన్స్ని ఇంత బాగా హ్యాండిల్ చేయగలిగే ఒక ఇది నీకున్నది. ఒక పక్కన ఫాదర్గా మోహన్ బాబు గారు చాలా హర్ట్ అయిపోయి, డీప్గా వూండ్ అయిపోయి, ఆయన ఆడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యి, ఏంట్రా అంతే చెప్పించారండి. అది ఎవరిని చంపుతావురా నువ్వు ఏంటి అని, ఆ విధంగా హౌ డు యూ రియాక్ట్ టు దట్? మనతో వాయిస్ నోట్ అలా పెట్టించే బదులు కూర్చొని మాట్లాడిస్తే అయిపోతుంది కదండి. నీకా డబ్బులు అక్కర్లేదు, వద్దు. ఆస్తులు అక్కర్లేదు, అక్కర్లేదు. నీతో వాళ్ళు సినిమాలు తీయాలని నువ్వు కోరుకోవు. లేదు, అసలు లేదు. నాకు తెలిసే ఆ విషయం, ఎందుకంటే నీతో నువ్వు చేసిన సినిమాలన్నీ ఎవరో తీసింది, అవును, అది క్లియర్ రికార్డ్ ఇండస్ట్రీలో. అవును. దెన్ వేర్ ది టగ్ కేమ్, అసలు అది $1 million క్వశ్చన్ ఇక్కడ. మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అదొక్కటే, అదొక్కటే. యూ కుడ్ నాట్ స్టాండ్ ఇట్. ఐ కుడ్ నాట్ స్టాండ్ ఇట్. దట్ కెన్ బీ డన్ ఫైన్, బట్ దట్స్ ఇస్ ఓకేనా, ఇట్స్ దేర్ దందా, వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఊరాలంటే మన వాళ్ళు. దట్ వాస్ నాట్ మై ఫాదర్స్ విజన్. ఇప్పటివరకు మా నాన్న ఇప్పటివరకు లాక్కొచ్చింది, అలా లాక్కొని రాలే. ఆయన ఎప్పుడు జనాలు పొట్టకొట్టలే. ఎప్పుడైతే మేనేజ్మెంట్ మారిందో ఆయన వరకు తీసుకెళ్ళట్లేదు. అర్థమైందండి. మా ఊర్లో రంగంపేటలో అందరూ ఇండియన్సే, అలా అనట్లేదు, కానీ ఒక హిందీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టేస్తే మా వాళ్ళకి అక్కడ హిందీ కమ్యూనికేషన్ లేదు. సో వాళ్ళతో అలా ఒక లేయర్స్ ఆఫ్ గేట్లు పెట్టేసి ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు ఇలా మానిటైజింగ్ హెడ్గా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని తీసుకొచ్చి, ఓన్లీ ప్యూర్ మానిటైజేషన్కి తీసుకొచ్చి దాన్ని పిండేసి ఫండ్స్ దుబాయ్కి డైవర్ట్ అయిపోతూ ఉంటే అది వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. బట్ పిల్లలు అక్కడున్న పనిచేసే వాళ్ళు, అక్కడున్న ఇది క్యాంపస్లో పనిచేసే వాళ్ళే అక్కడ హాస్టల్ కట్టుకొని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి తీసుకోవడం అనేది అది కరెక్ట్ కాదని అపోజ్ చేశాను. ఐ హ్యాడ్ ఆల్ ద ప్రూఫ్స్, ప్రెస్కి కూడా ఇచ్చాను. చాలా వరకు మేనేజ్ చేసి బయటకు రానికుండా చేశారు. అండ్ బట్ దెన్ నిజాలు చెప్పేవాళ్ళు చెప్పారు, సపోర్ట్. అండ్ మనోజ్ చెప్పింది ప్రతిదానికి ఐ హ్యావ్ ప్రూఫ్. నా మీద ఆరోపణ చేసేదానికి ఒక ప్రూఫ్ అడుగుతున్నాను, ఏదో కూర్చొని మాట్లాడమన్నాను. మా నాన్నతో ఎందుకు మాట్లాడించకుండా ఇన్ని చేస్తున్నారు. అండ్ నా దగ్గర తప్పు లేదు, నా దగ్గర నిజం ఉంది, అండ్ నేను అబద్ధాలు ఆడలేదు, నేను ఎవరిని బయటికి లాగలేదు, లాగేలాగా సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అది ఎక్స్ప్లెయిన్ చేసేదానికే మూర్తి గారు ప్రోగ్రాంలో ఆయన అడిగినప్పుడు, సార్ ఇది నేను చెప్తే మీకు అర్థం కాదు, మిమ్మల్ని ఆ సిచ్యువేషన్లో పెడతానని చెప్పి పెట్టి మాట్లాడాను. సో ఐ థింక్ దట్ అంతకంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను కూడా నేను. నువ్వు ఇంత సున్నితమైన అడిగితే ఎట్లాగా, నీ కళ్ళ నీళ్ళు ఆగట్లేదు. లేదు. ఐఎమ్ సారీ రియల్లీ, ఐ మేడ్ యువర్ ఐస్ వెట్. కాకపోతే ఏంటంటే, బికాస్ సమ్వేర్ నా లాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ నీతో కూర్చున్నప్పుడు, ఈవెన్ ఫర్ దట్ మూర్తి ఆల్సో, ఎక్కడో ఈ పాయింట్లు కొంచెం నీ ద్వారా క్లారిఫికేషన్ వస్తే బాగుంటుందని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి నేను అడిగాను. అండ్ యూ హ్యావ్ రియలీ డ్యూలీ ఆనర్డ్ ఇట్, గౌరవించి చెప్పావు ఆ విషయం. ఫర్ దట్ థ్యాంక్ యూ ఫర్ ద ఆనర్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ కెరీర్, 7 ఏళ్ళు 9 ఏళ్ళు అసలు నువ్వు సినిమాకి ఎందుకు దూరంగా ఉన్నావు? అంటే జనరల్ అండి, ఏం లేదు. ఇనిషియల్లీ ఐ వాంటెడ్ ఎ బ్రేక్. కరెక్ట్గా మైండ్ స్పేస్లో అప్పుడు లేను. ఆ బ్రేక్ తీసుకొని 2 years అయింది. 2 years తర్వాత అగైన్ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్. అహం బ్రహ్మాస్మి స్టార్ట్ చేసాం. అది 1.5 year ప్రీ ప్రొడక్షన్ అయింది. ఇన్నాళ్ళ తర్వాత నువ్వు మళ్ళీ 1, 2, 3 ఫిల్మ్స్ ఒప్పుకుంటున్నావు రైట్ నౌ. కానీ నేను నీకున్న ఫాలోయింగ్కి, నీకు ఒక సూపర్ స్టార్కి ఉన్న ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో, రైట్? ఐ డోంట్ సే దట్ యూఆర్ నాట్ ఎ సూపర్ స్టార్. యూ హ్యావ్ దట్ టాంజెంట్స్, అంత ఉంది నీకు. లేకపోతే నేను అనవలసిన అవసరం నాకు లేదు, ఉన్నది. బట్ నీకు ఒక ఇండివిజువల్ హీరోగా నువ్వు సినిమా చేస్తానంటే ఈ రోజున చేయడానికి ఎంతమందో నిర్మాతలు రెడీగా ఉన్నారు ఇండస్ట్రీలో. ఆల్రెడీ ఐఎమ్ డూయింగ్ అండి. ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ శేఖర్ రెడ్డి గారు 90mm డైరెక్టర్ గారితో అండ్ నవీన్ గారితో ఎప్పుడో అయిపోయి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. వెయిటింగ్ ఫర్ బైరో మీ రైట్ టు కంప్లీట్. నేను అడిగేది అలాగే, ఈ సినిమా నువ్వు ఒప్పుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? బీయింగ్ యువర్ సెల్ఫ్ ఎన్ ఇండివిజువల్ ఎంటిటీ ఆఫ్ సర్టన్ మ్యాగ్నిట్యూడ్. సార్ మీకు చెప్పినట్టు ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్
మల్టీ స్టార్. వేదం దగ్గర నుంచి ఊకొడతారు ఉలికి పడతారా దగ్గర నుంచి, అండ్ ఇంకేదో పాండలు 9 దగ్గర నుంచి, ఇంకా అన్ని ఐ వాజ్ ఇన్ మల్టీ స్టారర్ మల్టీ యాక్టర్స్ ఫిలిమ్స్. అండ్ ఈ సబ్జెక్ట్ నాకు డైరెక్టర్ గారు చెప్పిన వెంటనే నాకు గజపతి వర్మ క్యారెక్టర్ చేయాల్సిందే. ఎక్కడో నీకు దగ్గరగా అనిపించిందా? నాకు దగ్గరగాని కాదు, దట్ హ్యాడ్ దట్ పవర్ యాజ్ అన్ యాక్టర్. దానికి ఒక పర్ఫెక్ట్ ఆర్క్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. అండ్ ఒక యాక్టర్కి ఇలాంటి క్యారెక్టర్లు దొరకడం కూడా చాలా అరుదు. యాజ్ అన్ నేను ఇన్నాళ్ళు వెతుకుతూ ఉన్న దాంట్లో. సో డైరెక్టర్ గారు చెప్పిన వెంటనే సార్ చేస్తున్నాం ఈ సినిమా అని చెప్పేసి హగ్ ఇచ్చాను. ముగ్గురిది ఎలా ఉంటుందండి, నాది ఒకటిదే కాదు. నారా రోహిత్ గారిది అయితే హీ లీవ్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్ థియేటర్ బయటకు వచ్చేటప్పుడు. అండ్ ఈరోజు నేను చెప్తున్నాను, మీరు రాసుకోండి. అది నేను ఎక్కువ చెప్తున్నాను అనుకోవచ్చు మీరు, బట్ నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడు నువ్వేం చెప్పినా నమ్ముతారు జనం. నీకు ఆ వాల్యూ ఉంది, ఆ క్రెడిబిలిటీ ఉంది. దేవుడి దయ సార్, క్రెడిబిలిటీ ఉంది. అండ్ బెల్లం సాయి గారు కూడా he did a fantastic job. ఇంతకు ముందు వరకు ఆయన వర్క్ ఒకటి, ఈ సినిమాలో ఒకటి వర్క్ is different, and I'm really lucky to work with both of them. Yes. I had a great brothers ఇప్పుడు with all this. బట్ థింగ్ ఒకటి బాగా దానిలో ఎవిడెంట్గా కనిపించేది ఏంటంటే మీ ముగ్గురు కూడా మంచి ప్యాషన్ కెరీర్ మీద, కెరీర్ ప్యాషన్, ఏదో బ్లా కాదు. మీరు రోహిత్ కానీ, బెల్లంకొండ సాయి శ్రీనివాసు, అవును, అండ్ యూ పర్సనల్లీ యువర్ సెల్ఫ్, ఆ కాంబినేషన్ ఉన్న వైబ్ ఉన్నది ఫిల్మ్ మాత్రం. దట్ ఈస్ వెరీ గ్లేరింగ్లీ ఎవిడెంట్ ఆన్ దట్ పార్ట్. కాకపోతే ఈ క్యారెక్టర్ నువ్వు చేసేటప్పుడు ఇద్దరిని మేనేజ్ చేసుకుని చెయ్యాలి. యూఆర్ నాట్ ఎలోన్ ఆన్ ది స్క్రీన్ కదా. అది మేనేజ్ డైరెక్టర్ చేసుకుంటారు. బట్ వాట్ వాజ్ యువర్ పర్సనల్ ఛాలెంజ్? నథింగ్ అండి, ఐ హావ్ జస్ట్ బీన్ ఇన్ ద క్యారెక్టర్. నేను ఎన్ని సినిమాలకి ఎలా పనిచేస్తాను, దీనికి అలాగే పనిచేశాను. స్పెషల్గా ఏం లేదు. ఐ ఫాలో ద డైరెక్టర్ మూడు, డైరెక్టర్ తీసుకునే బట్టే వస్తుందండి ఏదైనా. అంతే. బట్ యాక్టర్గా బాగా క్యారెక్టర్ని ప్రేమించి నీకు నచ్చి ఒప్పుకున్నానని చెప్పావు. ప్రతి క్యారెక్టర్ అండి, ప్రతి క్యారెక్టర్. నేను లేడీ గెటప్ వేసినప్పుడు కూడా దాన్ని ప్రేమించే చేసినప్పుడు. సో ప్రతిదీ ఏది చేసినా ఒకసారి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫుల్ ప్రేమలోనే ఉంటానండి. ప్రేమించి లోపలికి వచ్చి ప్రేమించినా అదే ఇట్స్ ద సేమ్ థింగ్. టోటల్గా యూఆర్ ఎ లవర్. టోటల్గా ఈ కెరీర్, ఇన్నాళ్ళ కెరీర్, ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ కోర్స్ ఎన్టీ రామారావుతోనే యాక్ట్ చేసేవాడు. పెద్దవాళ్ళతో చేసి వచ్చిన చిన్న హీరో నువ్వు. ఎగ్జాక్ట్లీ. సో ఈ జర్నీ కనుక నువ్వు ఇఫ్ యూ సమ్ అప్, వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్? ఐఎమ్ బ్లెస్డ్ అండి. అంతే. థ్యాంక్స్ టు మై ఫాదర్, మై మదర్, అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. ఓకే. అంటే దీనిలో ఛాలెంజెస్ గట్టా నీకేం అనిపించలేదా ఎక్కడ? ఎప్పుడు కూడా నువ్వు నాన్ ఎంటిటీగా ఇండస్ట్రీకి వస్తే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బీయింగ్ ది సన్ ఆఫ్ ఎ సెలబ్రిటీ, యునో ఈజ్ సచ్ ఎ బిగ్ హీరో. అంటే డెఫినెట్లీ అండి, ఫస్ట్ వచ్చినప్పుడు ఇది ఉంటుంది కదా, ఫస్ట్ అంతా ఆ కంపారిజను చేయగలుగుతాం, అది ఉంటుంది. కానీ నా విషయానికి వస్తే మాత్రం నాకు అది లేదండి. స్టార్టింగ్లో ఏమో ఎంజాయ్ చేశాను. దొంగది నాకు రావడమే, బయట ప్రొడక్షన్ చేశాను. సో ఐ థింక్ ఒకవేళ సొంత ప్రొడక్షన్ చేస్తుంటే నేను కొంచెం భయపడి ఉంటానేమో. సో నేను బయట అంటే టోటల్ అవుట్ సైడ్ అట్మాస్ఫియర్కి వెళ్ళాను. అని నేను ఎప్పుడు అవుట్ సైడ్ బాయ్. సో నాకు అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ దొరికిన వెంటనే ఐ వాజ్ సో హ్యాపీ. ఈ స్టేట్మెంట్ బాగుంది, ఆల్వేస్ అవుట్ సైడ్ బాయ్. సో అది దొరకంగానే నాకు అశోక్ గారు, ప్రసాద్ గారు నాకు ఆ సినిమా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆ సెట్లో కూడా ఆడుతూ పాడుతూ చేశాను, నో స్ట్రెస్. ఆ డైరెక్టర్ గారు కూడా, సుబ్రహ్మణ్యం శివ గారు కూడా, హీ వాజ్ వెరీ గుడ్ గైడ్ ఫర్ మీ ఫర్ మై ఫస్ట్ ఫిలిం. అండ్ నేను స్ట్రెస్ లేకుండా చేశానండి ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ ఛాలెంజెస్ వేర్ హౌ టు గో అవుట్ అండ్ డూ. That's all. Go out and do. That was the only challenge in my first phase. అంటే నీకు అసలు జలసీలు గట్ట కూడా ఉండవా? మనోజ్ మామూలుగా అమ్మతోనేమో అన్ని సొంత సినిమాలు చేస్తున్నారు, నాతో ఎందుకు చేయరని మీ ఫాదర్తో ఎప్పుడు నువ్వు లేదు ఆయనతోనే చేసుకోండి అని చెప్పి సజెషన్ ఇస్తుంటాను. నువ్వే ఇస్తావా? నేను ఆయనతోనే చేసుకుని నేను బయట చేసుకుని చేస్తుంటానని చెప్తుంటాను ఎప్పుడు. నేను అలా కృష్ణ అర్జున్ చంద్రముఖి హిట్ అయిన వెంటనే పి వాసు గారు చంద్రముఖి సూపర్ హిట్, ఇమీడియట్ గా ఆయన డేట్స్ మనకు ఉన్నింది. కృష్ణ అర్జున, నాగార్జున గారు అన్న చేశారు కదా. అవును. సో అది నేను చేయాల్సింది ముందు.
నరేట్ చేశారు, అది చేశారు. దెన్ అప్పటికి నేను మీకు తెలుసా మీద లోపల పడిపోయి ఉన్నాం స్క్రిప్ట్ టీమ్ మీద. సో ఇంత బడ్జెట్, నువ్వు ఏదో 3 కోట్లలో సినిమా చేస్తా అంటున్నావు, ఇది ఇంత పెట్టి మనం చేద్దాం, నాగార్జున గారిని పెడదాం అని. అసలు నాకు కాంబో నచ్చింది, నేను నాగార్జున గారితో చేస్తే సూపర్ హిట్ కొట్టాలి అండ్ నాకు నచ్చిన స్క్రిప్ట్ చేసుకోవాలి. అంతేగాని నేను పివాస్ గారి కాలుదనం పెట్టి, సార్ ఎక్సలెంట్ స్క్రిప్ట్, చాలా బాగుంది, నేను క్యారీ చేయలేనేమో సార్ దీన్ని అని చెప్పి, అప్పుడు అందులో అంటే ఓకే రా నువ్వు చేయకపోతే పో, దీన్ని చూడు ఎలా తీస్తావు అని చెప్పి తర్వాత తీశారు అది. సో అలాగే నేను ఎప్పుడు ఏదొచ్చినా అంత వీరుపోట్ల గారు నాతో బిందాస్ 2 తీద్దామని వచ్చారు. అప్పుడు నేను పోటుగాడు కొడతారు, మిస్టర్ నోకియా కొడతారు, పోటుగాడు సార్లు వచ్చినప్పుడు స్క్రిప్ట్ ఎదిరిపోయింది. కాకపోతే అప్పుడు నేను సజెస్ట్ చేసి, లేదు ఐ థింక్ మై బ్రదర్ షుడ్ గెట్ అ బెటర్ ఇది అని చెప్పి ఆయన్నే అక్కడికి పంపించాను. దూసుకెళ్తా అని వీరుపోట్ల అన్నని అక్కడికి పంపించాను. అన్న అక్కడ చేయండి, ఒక సినిమా చేసేయండి, బ్రదర్ నీడ్స్ హెడ్, డూ ఇట్ దేర్ అండ్ లెట్స్ డూ ఇట్ అని నేను పంపించింది. చాలా చేశాను అప్పుడు. కృష్ణవంశీ గారని నేను వీరభిమాని ఫస్ట్ నుంచి. అన్న నేను కలవాలని చెప్పి వెళ్ళిపోయి ఒకసారి వాళ్ళిద్దరు సినిమా చేయాల్సింది, ఏదో దానివల్ల సినిమా అది ఆగిందని తెలియగానే పరిగెత్తుకుని కృష్ణవంశీ గారు చేస్తున్నారని తెలియగానే ఒక ఆఫీస్లో అందరూ ఒకే ఆఫీస్లో ఉండేవాళ్ళం. నా ఆఫీస్ రూమ్ ఖాళీ చేసి కృష్ణవంశీ గారికి ఇచ్చాను. నేను తీసి నేను నా డిక్కీలో పెట్టుకొని, నేను మీకు తెలుసా అంటే నేను, అజయ్ శాస్త్రి డైరెక్టర్ గారు, నవీను, అప్పుడు సాయిధరం తేజ్ గారు బాగా వచ్చేటోళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళం. సో మాది ఆ సినిమా ఆఫీస్ అంతా గరాజులో చేసుకునేవాళ్ళం. లోపల వచ్చేసి కృష్ణవంశీ గారు, తర్వాత వైవీఎస్ చౌదరి గారు, వాళ్ళంతా ఆ సినిమా లోపల తిరిగేది అనమాట. మేమంతా బ్యాచ్ బయట మాకు క్యాంటీన్ ఉండేది, అక్కడే కూర్చొని ఆ క్యాంటీన్లో రాసుకున్నాడు, అక్కడే తినేటోళ్ళం. మా కార్ డిక్కీలే మాకు బీరువాళ్ళు అనమాట. సో అలా చేసింది నేను, మీకు తెలుసా. సో అప్పుడు ఆగిపోయి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి, బాగా గుర్తుంది, కృష్ణవంశీ అన్నను కూడా అడగచ్చు మీరు, ఐ థింక్ దర్గా డౌన్లో ఫిల్మ్ నగర్లో వెళ్ళి నేను అన్న కలవాలి అని అంటే, సరే నాతో సినిమా అనుకొని వచ్చారు. వెళ్ళిపోయి చేతిలో పెట్టుకుని కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నా, అన్న కాలనుకో అన్న చేతులు పట్టుకొని, మీరు మా అన్నతో సినిమా అనగానే ఎక్సైట్ అయ్యాను, మీలాంటి పెడితే బాగుంటుంది, ఒక సినిమా అన్నతో చేసేయండి అన్న. లేదు నాకు ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, లేదు అవి మీరు పట్టించుకోకుండా నేను ఉంటాను, నేను దగ్గర ఉంటాను, మీతో ఏది రాకుండా చూసుకుంటారు. బట్ దెన్ అగైన్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. సో ఆల్వేస్ విష్డ్ వెల్ ఫర్ హిమ్ ఆర్ ద ఫ్యామిలీ అండి. సో హౌ డు యూ కామెంట్ యువర్ బ్రదర్ విష్ణుని యాజ్ అన్ యాక్టర్గా నువ్వు చూడాలంటే, ఇప్పుడు కన్నప్ప వస్తుంది అండ్ ఒక యాక్టర్గా కన్నప్ప ఈజ్ బీయింగ్ మేడ్ అన్ ఏ వెరీ హ్యూజ్ స్కేల్. ఫాదర్ కూడా నాతో చెప్తుండే. నేను యాక్టర్గా ఐఎమ్ నో వన్ టు జడ్జ్ ఎనీ అదర్ యాక్టర్స్ అండి. సో ఐఎమ్ నాట్ ఎ గుడ్ జడ్జ్. ఎక్కడో నువ్వు రిజర్వ్ చేసుకుంటున్నావు అని అనిపించింది నీ ఒపీనియన్. బట్ స్టిల్ ఓకే, బట్ వాట్ ఈస్ ది ట్రైట్ ఆర్ ద థింగ్, నువ్వు నాన్నగారి దగ్గర నుంచి ఒక మోహన్ బాబు గారు లాంటి ఒక బిగ్గెస్ట్ పర్సన్, ప్రొడ్యూసర్, హీరో, ఎవ్రీథింగ్ యూనో, ఆయన దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్న ప్రత్యేకమైనది ఏదైనా ఉందా? డిసిప్లిన్ అండి. అంటే ఎప్పటికీ పోరాడుతుంటే నా డిసిప్లిన్ తెచ్చుకునేదానికి. ఇట్స్ నాట్ ఈజీ టు బీ యాజ్ డిసిప్లిన్ యాజ్ హిమ్, అది ఇంపాసిబుల్. బట్ ఎంతో కొంత ఐ అడ్మైర్ దట్. అండ్ ప్రతిరోజు ఒక పోరాటం ఏంటంటే అంత డిసిప్లిన్ అయ్యేదానికి ప్రయత్నిస్తూనే ఉంటాను ఇప్పుడు. దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, ఏ మగాడికైనా జీవితంలో 2 పాయింట్లు, ఒకటి అమ్మ, 2 భార్య. వీళ్ళిద్దరి మీద కామెంట్ చేయాలంటే వాట్ విల్ యూ కామెంట్? అంటే హూ సపోర్టెడ్ యూ ఇమోషనల్లీ మోర్ అండ్ షెల్టర్డ్ యూ మోర్, టుక్ యూ ఇన్సైడ్ మోర్? తల్లి తర్వాతే కదండి ఎవరైనా. రైట్. ఆ క్వశ్చన్ ఆన్సర్ తల్లి అంత ఇది, తల్లి తర్వాత భార్య అండి ఎప్పటికైనా. ఎందుకంటే తనందరిని వదులుకొని వచ్చి మనల్ని నమ్ముకొని తను మనమే జీవితం అనుకుని వచ్చారు. సో బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ మొత్తం జర్నీలో నాకు ఇద్దరు మేజర్ సపోర్ట్ అండి నాకు. అండ్ నాకు 2 అమ్మలు, మా అక్క కూడా నాకు అమ్మలాగే. సో తను మోర్ మదర్స్ అన్నమాట. మోర్ కన్సర్న్ చూపిస్తుంది నీ మీద కదా. సో ఇన్ దట్ వే ఐఎమ్ లక్కీ. ఎస్, నీ గురించి బాంబే నుంచి కూడా వచ్చేసి ఇట్ వాస్ సచ్ ఏ వెరీ టచింగ్ మూమెంట్ ఆ టైంలో. అవును, తను అక్కడి నుంచి డైరెక్ట్గా రావడం, ఇట్ ఫెల్ట్ లైక్ ఎ ఫిల్మ్. అవును, ఇమోషనల్ సెంటిమెంట్ ఫిల్మ్ లాగా మీడియా అందరికి. హౌఎవర్ ఐ లవ్ యూ మనోజ్ ఫర్ ఆల్ ద ట్రైట్స్ యూ హ్యావ్
and the dignity that you always maintain against every day adversity and hassle. And I wish భైరవం సినిమా నీకు మంచి హిట్ అవ్వాలి. నీ కంబ్యాక్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు, నీ ఫ్యాన్స్, నిన్ను అభిమానించేవాళ్ళు రాదర్. ఈ సినిమా వాళ్ళందరికీ కూడా మంచి సంప్చువస్ పుడింగ్ కావాలని కోరుకుంటే, అండ్ నీ నెక్స్ట్ మిరాయి సినిమా కూడా బాగుండాలి. నువ్వు రెగ్యులర్గా సినిమాలు చేయాలి. నువ్వు హీరోగా రాబోతున్న సినిమాలు నేను బాగా ఒక పెద్ద స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయాలని మా హిట్ టీవీ తరఫున నేను కోరుకుంటున్నాను. నీ అభిమానుల తరఫున కూడా ఇదే నా కోరిక. థ్యాంక్ యూ ఫర్ ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది చూసారా how clear he is in his opinion and how delicate in his expression. Fantastic. We should wish him all the very best and many more landmarks and milestone in his career to come up. Thank you for watching. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.